తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పంచారామ క్షేత్రం భీమవరం శ్రీ భీమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగారాజు, ఆలయ ఈవో డి రామకృష్ణరాజు, ఆలయ ధర్మకర్తలు రఘురామకృష్ణరాజును ఆలయ మర్యాదలతో సత్కరించారు. వన్ టౌన్ సిఐ నాగరాజు బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం పంచారామ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన భీమవరం సోమేశ్వర స్వామి భారతీయ అన్నపూర్ణాదేవి సమేత సోమేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం, అభిషేకంలో పాల్గొనడం చాలా
మనసుకు చాలా ఆనందాన్ని ప్రశాంతతని ఇచ్చింది. ఆలయం చాలా అభివృద్ధి చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా నూతన పాలకవర్గం అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగుతున్నాయని ఎంతోమంది భక్తులు వారి ఆనందాన్ని వెలిపించారు. అన్నపూర్ణాదేవి ఆలయంలో దాతలు 35 లక్షల రూపాయలతో చాలా చక్కగా వెండితో అలంకరించారు. మకర తోరణం వెండితో అలంకరణ రాబోయే రోజుల్లో ఈ ఆలయం నూతన పాలకవర్గం నాయకత్వంలో సమర్థులైన ప్రజారంగా ఉన్నారు. మరింత అభివృద్ధి చెందాలని ఆ మహాశివుడి అనుగ్రహం మన మేవరం ప్రాంత ప్రజలకు ఉండాలని. విశాఖలో పెట్టుబడి సదస్సు ఊహించిన దానికన్నా ఎక్కువగా విజయవంతమైంది. ప్రపంచ నలుమూల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటిలో మరో ఏడాదిలో సగం అయిన గ్రౌండింగ్ ప్రారంభిస్తే ఉద్యోగాలు రావడం ప్రారంభమవుతుంది. చాలా కంపెనీలు తమ ప్లాంట్ నిర్మించడం ప్రారంభించిన ఏడాది 2 ఏళ్లలోనే ఉత్పత్తులు ప్రారంభిస్తాయి. ప్రభుత్వం 13 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు చేసుకుంది. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం మంత్రి నారా లోకేష్ టార్గెట్గా ప్రభుత్వం కృషి చేస్తుంది. దీంతో సమ్మిట్ విజయవంతం అవడం, ఆపై 13 లక్షలకు పైగా ఒప్పందాలు జరగడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. Before we did this partnership summit, because we wanted to walk the talk, the consistency of Andhra Pradesh's ability to deliver good governance and to bring in investments. So today we're saying that it's no longer ease, but the speed of doing business that Andhra will stand for. First 15 months we've cleared about 9 lakh crores worth of investments through the cabinet, which means land has been identified, subsidies, incentives have been decided and approved. The investment board has cleared it, cabinet has cleared it. We've done groundbreaking ceremonies for many of those projects and construction has started. This summit is happening after that. Whatever MOU we are signing now has nothing to do with the 9 lakh crores that have already been approved in the cabinet. This 10 plus lakh crore investment is again an opportunity to announce to the global community that Andhra is back in business. And we have now people from over 55 countries, over 500 delegates, 410 MOUs. And we want to now tell them that finish it in 3 years. We can say confidently that it's above 10 lakh crores worth of MOUs and above 400 MOUs. If you see our advertisements also, our slogans also, companies driven by speed choose Andhra. We need to increase the revenue for the state, increase employment. So these are all not easy challenges to solve, and Rome is not built in a day. But I think when positivity comes, when momentum comes, things happen faster than slower.
కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టాలని, దానికోసం కేంద్రం నుంచి పాలసీ మారాల్సి ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థపై సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సిస్టంలో ఉంటూ విద్యా వ్యవస్థను మార్పు చేసేందుకు ప్రయత్నం చేస్తామన్నారు. ఇప్పుడు పెద్దలు చెప్పిన అన్ని అంశాలతో కలిపి 10 తీర్మానాలు చేసుకున్నామన్నారు. విలువతో కూడిన విద్యను అందించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. విద్యకు 15% బడ్జెట్ కేటాయించాలని, అవసరమైతే అన్లిమిటెడ్ గా బడ్జెట్ ఉండాలన్నారు. ఎందుకు ఇన్ని టీచర్ సంఘాలు ఉండగా జాగృతోళ్ళు కొత్త సంఘం పెట్టుడు ఎందుకన్న ప్రశ్న అందరికి వచ్చింది. దానిలో ప్రత్యేకించి మేము చెప్పదలుచుకున్నది ఒకటే, వివిధ టీచర్ సంఘాలకు ప్రభుత్వాల పట్ల ఒక్కొక్కసారి భక్తి ఉంటుంది, ఒక్కొక్కసారి కోపం ఉంటుంది, ఒక్కొక్కసారి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. తెలంగాణ జాగృతి మాత్రం కేవలం తెలంగాణ రాష్ట్రంలో విద్యా విధానాల్లో అన్నిట్లో టీచర్స్ని కూడా ఒక భాగంగా చూస్తూ ఉన్నాం. అంటే మాకు అంగన్వాడీ నుండి యూనివర్సిటీ వరకు విద్యను ఇంప్రూవ్ చేయాలి, తెలంగాణలో ఉండేటటువంటి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి. పీజీ చేసిన పిల్లగాడికి ఉద్యోగం వచ్చే వరకు కూడా వాళ్ళని స్టూడెంట్ కిందనే కన్సిడర్ చేయాలని ఒక తల్లిగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు కోచింగ్ పోతారు, ఇంకోటి చేస్తారు కాబట్టి. సో ఈ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ విధానం మీద పనిచేయాలనుకుంటా ఉన్నాం కాబట్టి వెనకాల మాట్లాడకుండా పిల్లలు జాగృతలు సైలెంట్గా ఉండండి. కంప్లీట్ కాంప్రిహెన్సివ్ విధానాల మీద మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి తెలంగాణ జాగృతి టీచర్స్ యూనియన్ అని కాకుండా టీచర్స్ ఫెడరేషన్ అని పెట్టినాం. ఫెడరేషన్లో వివిధ సంఘాలు, వివిధ సంస్థలు, అన్ని లేయర్స్లో పనిచేసే వాళ్ళందరినీ కూడా కలుపుకొని పనిచేయాలన్నటువంటిది ప్రధాన ఉద్దేశంగా పెట్టడం జరిగింది. ఇవాళ కేవలం ఆరంభం మాత్రమే. ఈ ఆరంభంలో కొంత మనం ఏం చేయాలనుకుంటున్నామన్న ఇంట్రడక్షన్ తెలంగాణ బిడ్డలకు, తెలంగాణ ప్రజలకు తెలియజేసిన తర్వాత ఒక్కొక్క సెక్టార్ మీద ఇందాక నేను చెప్పినట్టు అంగన్వాడీ టు యూనివర్సిటీ టు ఎంప్లాయబిలిటీ వరకు కూడా మనం మొత్తం ఒక కంప్లీట్ కాంప్రిహెన్సివ్ పద్ధతి తీసుకొని బ్రేక్ చేసుకుంటూ ఒక్కొక్క దాని మీద ఖచ్చితంగా మళ్ళీ చాలా డీటెయిల్డ్గా మేధావులందరితో కూడా చర్చలు జరుపుతాం. అందులో ప్రత్యేకించి ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలలు వారి పాత్ర ఎట్లయితే మిక్స్డ్ ఎకానమీ ఉండాలనుకుంటున్నామో, మనము మిక్స్డ్ ఎడ్యుకేషన్ ఉండాలని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలకు సంబంధించిన వారు చెప్తున్నారు. అది ఎట్లా చేయాలి, దీంతో పాటు ఓవరాల్ కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. ప్రజల పక్షాన నిలిచిన గొప్ప యోధుడు రామోజీ అని ప్రశంస. సాక్ష్యాలను తారుమారు చేసేందుకే టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ని వైసీపీ నాయకులు మట్టుబెట్టారు. మండిపడ్డ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్. వైజాగ్ వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సిఐ భాగస్వామ్య సదస్సు వట్టి బూటకం. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తెలంగాణ రాష్ట్రం విద్యా వ్యవస్థపై రౌండ్ టేబుల్ సమావేశం. రాష్ట్రంలో కామన్ స్కూల్ సిస్టమ్ పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ కవిత డిమాండ్. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.